నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు బెండకాయ ఫ్రై చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రైని వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఇది చపాతీలతోనైనా తినొచ్చు, జొన్న రొట్టెతోనైనా తినొచ్చు, ఇలా వైట్ రైస్, బగారా రైస్‌తోనైనా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. నేనైతే వేడి వేడి అన్నంలో ఇలా బెండకాయ ఫ్రైని వేసేసుకొని తింటున్నానండి. బయట వర్షం పడుతుంది. ఇలా వేడి అన్నంతోని బెండకాయ ఫ్రై వేసుకొని తింటున్నానండి. ఎంత కమ్మగా ఉందో! ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. అంత బావుందండి. బెండకాయ ఫ్రైనంతా ఒక బౌల్‌లో వేసేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీదకి తీసుకెళ్తాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయాలి కదండీ! చూడండి ఎంత బావుందో బెండకాయ ఫ్రై చూడండి. చూస్తుంటేనే నోరూరుతుందా? ఇంకా లేట్ ఎందుకండి చూపిస్తాను పదండి. 1 కేజీ వరకు బెండకాయలను తీసుకున్నాను. ఇలా ఒక పెద్ద బేషన్‌లో వేసేసుకొని మంచిగా కడగాలండి. ఒక 3, 4 టైమ్స్ ఇలా రాసి రాసి కడగాలండి బెండకాయలను. మందు ఎక్కువగా కొడుతున్నారు కదండీ! ఫ్రెష్‌గా ఉండాలని చెప్పి అలా మంచిగా రాసి కడగాలి. కడిగిన తర్వాత ఒక జాలి గిన్నెలోనైనా, జాలి తట్టలోనైనా వేసేసుకోవాలి. వాటర్ తడి ఏం లేకుండా చూసుకోండి. తడి ఉన్నా పర్వాలేదండి. ఇది మనం పచ్చడి కాదు కదా! కాయలు కదా! కాస్త వాటర్ లేకుండా చూసుకుంటే జిగురుతనం లేకుండా ఉంటుంది. మంచిగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు వరకి సైజులాగా కట్ చేసేసుకోవాలి. చూడండి బెండకాయలు లేతగా, ఫ్రెష్‌గా ఎంత బాగున్నాయో చూడండి. అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టానా. వాటర్ తడి ఏమి లేదండి. చూడండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయినాయి అని ఎలా తెలుసంటే ఇలా గ్రీన్‌గా ఉన్నాయి కదండీ! గ్రీన్‌గా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాతనే మనకు బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి అని అర్థమవుతుంది. అలాంటప్పుడే మనము తీసి ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఇలా మంచిగా దగ్గరుండే ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను బెండకాయ ముక్కలన్నిటిని ప్లేట్‌లోకి తీసేస్తున్నాను. అన్నిటిని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనము బెండకాయ పచ్చడిలోకి కూడా నిల్వ పచ్చడి ఉంటుంది కదండీ! అలాగే ఈ ముక్కలు సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. నిల్వ పచ్చడి ఆ వీడియో కూడా నేను చేసి పెడతానండి. ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు బెండకాయ పచ్చడి ఉంటుంది. నేనైతే వీడియో చేసి పెట్టలేదు. ఇప్పుడు చేసి పెడతాను. ఇప్పుడు సేమ్ అలాగే ఆయిల్ వేసి బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని సేము కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లో వేసేసుకోవాలి. ఇప్పుడైనా వీడియో స్కిప్ చేయకుండా మంచిగా చూడండి. బెండకాయ ఫ్రైలోకి ఇప్పుడు మసాలా మనకి ఇంపార్టెంట్ అండి. అన్నిటిని వేసుకున్న తర్వాత ప్లేట్ పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని గుప్పెడు పల్లీలు వేసేసుకొని రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మసాలాలు వేసేసుకోవాలి ఇప్పుడు. ఒక 5 ఇలాచిని వేశాను. 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక 4 లవంగాలను వేసేసుకొని రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్‌కి తగినంతగా కారం వేయట్లేదండి. ఎండుమిర్చి మాత్రమే వేసేస్తున్నాము. ఎండుమిర్చిని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియాలను వేసేసుకొని రెడ్‌గా మాడనివ్వకుండా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నువ్వులను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ కప్పులో వేసేసుకోవాలి. అన్నిటిని మిక్సీ కప్పులో వేసేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని ఒక 7, 8 ఎల్లిపాయలను పొట్టు తీసి వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా పౌడర్‌ని రెడీ చేసుకోవాలి. మరొక 7, 8 వెల్లిపాయలను పొట్టు తీసి ఒక రోట్లో వేసేసుకొని ఇలా కచ్చా పెచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని వేసేసుకొని రెడ్‌గా ఫ్రై చేసుకోవాలి. మనము దంచి పెట్టుకున్నాం కదా! ఎల్లిగడ్డ ముద్దనంతా వేసేసుకోవాలి. ఇలా ఎల్లిగడ్డ ముద్ద దంచి వేయడం వల్ల బెండకాయ ఫ్రై ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకే పసుపుని వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్నంతా వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా బెండకాయలోకి పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్‌కి తగినంతగా సాల్ట్‌ని వేసేసుకొని సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మరొక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అంతా బెండకాయ ముక్కలకు పట్టేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అంతా
బెండకాయ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో పాటైనా తినొచ్చు, రోటీలోకైనా తినొచ్చు, జొన్న రొట్టెలోకైనా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మిస్ అవ్వకుండా చేసుకోండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. నేనైతే వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై వేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయడము మర్చిపోకండి. నా వీడియో నచ్చిన వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ కొట్టండి. షేర్ చేయడము మర్చిపోకండి. మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. మంచి మంచి వీడియోలు, మంచి మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.